చెప్పాలి వాడికి తెలియలే. ఇప్పుడు నువ్వు నాకు మూడో బిడ్డవి సాయి తర్వాత అనేవాడు. ఎన్నో నాకు ఎన్నో గొప్ప సాంగ్స్ ఇచ్చారు. మెయిన్ ఆఫ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. సో విల్ మిస్ హిమ్. I don't know what to speak. May his soul rest in peace. మీరు కొన్నిసార్లు మన ఆవేదనని, మన బాధని ఎలా వ్యక్తపరచాలో కూడా మనకి మాటలు రావు. అలాంటి మాటల్ని ఆ మహానుభావుడు ఆయన కలంతో వ్యక్తపరచాల్సినటువంటి పరిస్థితి. బహుశా ఈ రోజున ఆవేదనని కూడా ఆయన కలంతోనే ఆయన వ్యక్తపరిస్తే బాగుండేదేమో. సీతారామ శాస్త్రి గారి కలం ఆగిన, ఆయన రాసినటువంటి ఎన్నో అద్భుతమైన పాటలు, ఆయన అక్షరాలు తెలుగు జాతి బ్రతుకున్నంత కాలం, తెలుగు భాష బ్రతుకున్నంత కాలం చిరస్మరణీయంగా ఆయన రాసినటువంటి సాహిత్యం బ్రతికే ఉంటుంది. రాబోయే తరానికి ఆ సాహిత్యం బంగారు బాటని వెయ్యాలని, పైనుంచి తెలుగు సాహిత్యం వైపు ఆయన చలని చూపు ఎల్లప్పుడూ ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి మరణం తెలుగు సినిమా రంగానికి, సాహిత్య రంగానికి తీరని లోటు. వారు పండితులను, పామర్లను మెప్పించగలిగిన ఒక గొప్ప వ్యక్తిత్వం సీతారామ శాస్త్రి గారిది. సినిమా రంగ పాటలైనా కూడా వారి పాటల్లో అశ్లీలానికి, ద్వంద్వ అర్థాలకు తావు లేకుండా పాటలు రచించినటువంటి గొప్ప వ్యక్తిత్వం సీతారామ శాస్త్రి గారు. సీతారామ శాస్త్రి గారు మరణం చాలా బాధ కలిగించారు. మేము మొదటిసారి ఆయనతో పరిచయం నాకు రుద్రవీణ సినిమా కోసం ఆయనని చెన్నై పిలిచినప్పుడు వారితో మాకు చాలా గాఢమైన పరిచయం. అలాగే నేను ఎవరి సినిమా కూడా ఆయనతో కూర్చున్నప్పుడు లిరిక్స్ గురించి, ప్రత్యేకంగా ఆయనతో సాహిత్యాన్ని గురించి కానీ, ఆయన విలువల గురించి కానీ ఇవన్నీ నాకు చాలా ఆకర్షణీయమైన. అలాంటి కవి, సాహిత్యవేత్త నిజంగా కనుమరుగవడం చాలా దురదృష్టకరం. ఆయన కొన్ని దశాబ్దాల్లో ఉండి తెలుగు చిత్ర పరిశ్రమకి సేవ చేయాల్సిన వ్యక్తి. దానికి చాలా బాధగా ఉంది వారి కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా వారి సతీమణి గారికి, అమ్మగారికి ప్రత్యేకంగా సంతాపాలు తెలియజేస్తాను. వారి పిల్లలకి, వారి కుటుంబ సభ్యులందరికీ. తెలుగు అక్షరాలు 56 అయితే తెలుగు నేర్చిన ప్రతి వాడికి ఆ 56 అక్షరాలే మూలం అయితే అదే 56 అక్షరాలని తన పద విన్యాసంతో కేవలం సినిమా పరిశ్రమ మీదే మాత్రమే కాకుండా తెలుగు తెలిసిన, తెలుగు నేర్చిన ప్రతి తెలుగువాడి మదిలో తనకంటూ ఒక ముద్రని ముద్రించుకు వెళ్ళినటువంటి మహనీయులు
సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు తెలుగు జాతి సినిమా కోసం కాకుండా తెలుగు జాతి గర్వపడేలాగా తన కళాన్ని కదిలించినటువంటి గీత రచయిత, పద రచయిత, సాహితీకారుడు. ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఘనమైన నివాళులను అర్పిస్తూ ఆయన కుటుంబానికి అండగా ఉంటామని తెలియజెప్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రార్థిస్తున్నాం. స్వర్గీయులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు తెలుగు సినీ సాహిత్యానికి 2 రథచక్రాలు వంటి వాళ్ళు. ఆ 2 రథచక్రాలను కోల్పోయినటువంటి తెలుగు సాహిత్య రథం ఈ రోజున పరిస్థితి ఏంటో అందరికీ అర్థమవుతుంది. 40 ఏళ్ల అనుబంధం, నాకు ఎన్ని సినిమాలు రాశారో తెలియదు, కాక మంచి మిత్రులు, ఎప్పుడూ నవ్వుతూ. ఆయన గొప్పతనం ఏంటంటే తెలుగు సినీ సాహిత్యం అంటే కేవలం కమర్షియల్ సినిమా అని కాకుండా నిఘంటువులో ఉన్న వాడుకలో లేని పదాలను కూడా తీసుకొచ్చి ఈ రోజున సినీ సాహిత్యంలోకి జోడించి అద్భుతమైనటువంటి పాటలు ఇచ్చి చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మంచి మిత్రుడు, మంచి సోదరుడు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లేనటువంటి తెలుగు సినీ సాహిత్యం సౌరు లేని దీపపు కుందలాంటి. నిజంగా చాలా పెద్ద దిగ్గజాన్ని కోల్పోయాం, మంచి సోదరుని కోల్పోయాం. ఆయన ఆత్మ శాంతించాలని మా తరఫు నుంచి కూడా మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం. విష్ణు అధ్యక్షుడు వాళ్ళ చిన్నాన్న పెద్ద కర్మ ఉందని రాలేకపోతున్నాడు ఇవాళ. కాబట్టి మేమందరం మా తరఫు నుంచి వచ్చి కూడా కుటుంబానికి మా యొక్క సానుభూతిని తెలిపి మా యొక్క మద్దతు ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి ఉంటుంది. సాహిత్యం ఎప్పుడు కూడా సినీ పరిశ్రమ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని ఎప్పుడు గుర్తుంచుకుంటుంది. సీతారామ శాస్త్రి గారితోనూ ఆయనతో స్నేహము ఎప్పటించో ఉండేది. ఆయన బాగా గుర్తు, ఎప్పుడు వెళ్ళి కలిసినా ఏం మిత్రమా, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని అడగడం, జోకులు వేసుకోవడం. అండ్ ఆయనతో బాగా కలిసి ఉన్న పాట ఒకటి గుర్తుకొస్తుంది, తెలుసా మనసా ఏనాటి అనుబంధము అని. దగ్గరుండి 3 రోజులు ఆ సాంగ్ ఆయన రాయటం అండ్ నేను ఆయన పక్కన కూర్చుని అది చేయించుకోవడం, ఇలాగే ఎన్నో. అలాగే నాన్నగారితో పాట ఓనమాలు అనే ఒక పాట ఉంది. అటువంటి ఈ పాటలు ఆయన చెప్పే మాటలు కాకుండా ఎంతో మంచి వ్యక్తి. ఆయన ఎంతో వామ్గా పలకరించడం, ఆయన ఐ హోప్ ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ స్వర్గానికి వెళ్ళి ఆయన ఏ మాటలు పాటలు ఆ దేవుళ్ళకు కూడా వినిపిస్తూ ఉంటారు. సోల్ షుడ్ రెస్ట్ ఇన్ పీస్. డీపెస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. థ్యాంక్ యూ. సో వారిని ఈరోజు మనం కోల్పోవడం చాలా 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 బాధాకరం. అండ్ తెలుగు సినిమా ప్రపంచానికి చాలా అన్యాయం జరిగింది. ఈరోజు తెలుగు పాటకు అన్యాయం జరిగింది. వారు రాసినటువంటి పాటలు ఎంతోమందిని, సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా వారు మనకి అంకురంలో పాటలు కానీ, సిరివెన్నెల పాటలు ఎంతో పాండిత్యాన్ని చూపించాయి. సో వారి పాటలు తెలియని ప్రజానికం లేరు ఈరోజు. సో వారిని ఎంతో మిస్ అవుతున్నాము. నేను వారు రాసినటువంటి పాటలు కొన్ని నేను పాడడం జరిగింది. వారి అబ్బాయి నటించినటువంటి కేక సినిమాలో వారు రాసినటువంటి పాటలు, అలాగే కొంచెం కారంగా కొంచెం గారంగా చక్రంలో వారు నాకు రాసినటువంటి పాటలు. నాకు చాలా ఇష్టమైన పాట జగమంత కుటుంబం నాది.
ఏకాకి జీవితం నాది చక్రి గారు స్వరపరిచినటువంటి పాట. చక్రంలో అద్భుతమైన పాటలు ఇచ్చారు. సో వారితో నేను ఎంతో కొంత సమయం గడిపాను అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. గురువుగారు మన మధ్య లేకపోయినా కూడా వారి పాటల్ని, వారి పదాల్ని, వారు అందించినటువంటి సాహిత్యాన్ని మనం ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ వారిని మన మదిలో వారు జీవించి ఉంటారు ఎప్పటికీ కూడా. గురువు గారికి నమస్తే. మాటలు మూగబోయాయి, అందుకని మాకెవరికి కూడా మాటలు రావడం లేదు. ఆయన ప్రతి మాట సముద్రంత లోతు. అంటే ఒక లవ్ సాంగ్స్ ఇలాంటివి ఎవరైనా చాలామంది రాస్తారు. బట్ జీవితం అంటే ఏంటి? రోజు పొద్దున లేస్తే ఎన్నో సమస్యలు, ఎన్నోసార్లు మనకి అరే ఏంటి జీవితం, ఎలా మనం బ్రతకాలి అనుకున్నప్పుడల్లా సీతారామ శాస్త్రి గారి పాట ఒకటి వింటే సరిపోతుంది. ఆయన జీవితం గురించి చాలా సింపుల్గా ఒక మాటలో చెప్పేస్తూ ఉంటారు. జగమంత ప్రపంచం దగ్గర నుంచి చూస్తే ఎన్నో వందల పాటలు. మా జీవితంలో మేము మర్చిపోలేని సినిమా శృతిలయలు రాజశేఖర్ గారి కెరియర్లో. నిన్నటి నుంచి తెల్లవారదేమో స్వామి పాట వేస్తూ ఉంటే ఎన్నో జ్ఞాపకాలు. లైఫే ఒక జ్ఞాపకం అనుకోండి, కానీ చాలా చాలా చిన్న వయసులో, అంటే దిస్ ఈజ్ లైక్ టూ ఎర్లీ అండి. ఇలాంటి ఒక ఇది ఎవరిని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ ఎ హోల్ ఇండస్ట్రీ మొత్తానికి చాలా ఒక పెద్ద షాక్. అండ్ ఆయనని రీప్లేస్ చేయడానికి ఎవరు ఉండరు, రారు కూడా. he'll be missed. Sir, we miss you forever and forever and forever. అందరికీ నమస్కారం అండి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లాస్, ఇండస్ట్రీ పెద్ద లాస్. అది ఇంత చిన్న వయసులో చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఈ లాస్ని తీర్చలేనంత లాస్ అండి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మరణించడం తెలుగు చలనచిత్ర పరిశ్రమనే కాకుండా యావత్ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ ఈరోజు మరి చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే దగ్గర 800 చిత్రాలకు సినీ గేయ రచయితగా 3000 పాటలు రాసినటువంటి గొప్ప మహనీయుడు. తెలుగుతనం ముట్టిపడేలాగా ఈరోజు ఒక ఉగాది పచ్చడి కానివ్వండి, అదేవిధంగా మనం ఎంతో సంతోషంగా చేసుకున్నటువంటి సంక్రాంతి పండుగ కానివ్వండి, దీపావళి పండుగ కానివ్వండి, ఆ విధంగా ఉంటాయి వారు రాసినటువంటి మాటలు, వారు రాసినటువంటి పాటలు. సిరివెన్నెల చిత్రానికి వారు రాసినటువంటి పాటలకు ఆ రోజుల్లో నంది అవార్డు రావడం, మరి వారి యొక్క పేరు కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా పిలువబడడం అనేది మనం చూస్తున్నటువంటి. వారికి పద్మశ్రీ అవార్డు రావడం, అదేవిధంగా 11 సార్లు నంది అవార్డు రావడము గొప్ప విషయం. అంటే చాలామంది చూస్తూ ఉంటాం చలనచిత్ర పరిశ్రమలో. బట్ ఈ మధ్యకాలంలో మారినటువంటి సమాజంలో, ఇప్పుడున్నటువంటి జనరేషన్లో మనకు ఆ పాటలకు అర్థాలు కూడా తెలిసే పరిస్థితి లేదు. కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి ఆ పాట ఎంత కనువిప్పుగా ఉంటుంది. దాంతోపాటు దాని కంటెంట్, అంటే దాని అర్థాలు కూడా అంత బ్రహ్మాండంగా, అంటే మామూలు వ్యక్తికి కూడా అర్థమయ్యే రీతిలో ఉండేటువంటి. రెండోది దాంట్లో కమదనం కూడా ఉండేటువంటి మనం చూస్తూ ఉంటాం. మరి అటువంటి మహానీయుడు చాలా తక్కువ వయసు, 66 సంవత్సరాలు అంటే చాలా తక్కువ వయసులో మరి ఆరోగ్య రీత్యా వారికి ఉన్నటువంటి ఇబ్బందుల మూలాన వారు మరణించడం. ఈ మధ్యకాలంలో హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత వారి ఆరోగ్యం నిలకడగా ఉందంటే మరి వారు
రికవరీ అవుతారని చెప్పి మరి అనుకోవడం జరిగింది. కానీ విధి రాతను మార్చలేము కాబట్టి మరి వారు మరణించడం ఈరోజు యావత్తు తెలుగు వాళ్ళందరూ కూడా బాధపడేటువంటి సందర్భం. ఏదైనా భగవంతుడి నిర్ణయం. మళ్ళీ జన్మించాల్సిన పరిస్థితి ఉంటే భగవంతుడి నిర్ణయం ప్రకారం మళ్ళీ ఆయన తెలుగు కవిగానే పుడతారు. ఇంకా ఉత్తమోత్తమైనటువంటి స్థాయిలో ఈ భాషకి సేవ చేస్తారు. తెలుగు సినిమా పాట తెలుగు భాషకి సేవ చేయటం అనేది జరుగుతూ ఉన్నది. శాస్త్రి గారి విషయంలో 100కి 100 పాళ్ళు జరిగింది. ప్రతి పాటలోనూ కూడా తాను ఆ పాత్రగా పరకాయ ప్రవేశం చేసి ఒక కొత్త జన్మ ఎత్తి తన అనుభూతులన్నింటినీ కూడా ఆ సన్నివేశానికి తగినట్టుగా ఆయన పాటగా వ్యక్తీకరించేవారు. అలా ఈ ఒక్క జన్మలోనే కవిగా ఎన్నో జన్మలు ఎత్తారు ఆయన. ఒక్కొక్క పాటకి పరకాయ ప్రవేశం చేసి ఒక్కొక్క పాత్ర తానై మహాకవి. మహోన్నతమైన స్థాయిలో భాషాసేవ చేశారు ఆయన. సినిమా పాట అది వృత్తి అయినా కూడా తన వృత్తితో భాషకి ఎనలేని సేవ చేసినటువంటి మహాకవి అని చెప్పి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. చాలా అంటే చాలా బాధగా ఉంది. అంటే ఒక్కొక్కళ్ళుగా వెళ్ళిపోతున్నారు వదిలిపెట్టి. ఏం పాపం చేసామో ఏం తప్పు చేసామో తెలియదు. అది అకాలంగా వెళ్ళిపోవడం అనేది ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ అలాగే బాలుగారు వెళ్ళిపోయారు, పాట వెళ్ళిపోయింది అనుకున్నాం. మొన్న శివశంకర్ మాస్టర్ గారు వెళ్ళిపోయారు, ఆట వెళ్ళిపోయింది అనుకున్నాం. ఈరోజు ఈయన ఇది ఒక్కొక్కరుగా ఇలా నిష్క్రమించడం అనేది కుటుంబ సభ్యుల్లో నుంచి ఒక్కొక్కరిని కోల్పోవటం చాలా బాధాకరం. చిన్న చిన్న పదాలతో అందరికీ అర్థమయ్యే భాషలో పాటలు రాయటం, వాటిల్లోనే చాలా గొప్ప మీనింగ్, చాలా డెప్త్ని వినే శ్రోతలు అనుభవించేలా చేయటం అనేది సామాన్యమైన విషయం కాదు. సో ప్రతి పాటకి ఒకేలా కష్టపడే మా బాబాయ్ తెలుగు చిత్రసీమలో అంటే సంగీత పరిశ్రమలో ఉన్న ఆడపిల్లలందరూ ఆయనకి కూతుళ్ళో చెల్లెళ్ళో అంతే. ఆయన ఇన్సిస్ట్ చేస్తూ ఉండేవారు అనమాట, నన్ను బాబాయ్ని పిలవండి, నేను నీకు పెదనాన్నని, నేను నీకు బాబాయ్ని. అలాగా ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి రోజు. సిరివెన్నెల చీకట్లు మిగిల్చి వెళ్ళిపోయింది తెలుగు సినిమా పాటకి. ఈరోజు త్వరగా వస్తుంది అని అస్సలు అనుకోలేదు. ఇదొక నమ్మని నిజం. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. భూషణ్ గారు ఊరి మయా